హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డి శ్యామ్, ఎల్ఐసి ఏజెంట్ పర్కాల్ బ్రాంచ్. మనం ఇప్పుడు నివేశ్ ప్లస్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇది యూనిట్ లింక్డ్ పాలసీ, కంప్లీట్లీ షేర్ మార్కెట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఈ పాలసీలో ఎంత ఏజ్ నుంచి అయినా, 0 ఏజ్ టు ఎనీ ఏజ్ అయినా పాలసీ చేసుకోవచ్చు. ఇందులో 1,25,000 నుంచి వెళ్ళి మన ఆదాయాన్ని బట్టి ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. మనకు పాలసీ రిటర్న్ వచ్చేసి 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది షేర్ మార్కెట్ పాలసీ కాబట్టి. తర్వాత ఎప్పుడైనా మనం పాలసీ క్యాన్సిల్ చేసి తీసుకోవచ్చు. మరియు ఎవరి పేరు మీదనైతే మనం పాలసీ చేసుకుంటామో వాళ్ళకి ఇన్సూరెన్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి 1.25 times ఇన్సూరెన్స్ ఉంటుంది మనం కట్టిన ప్రీమియంకు. ఇంకొకటి వచ్చేసి 10 times ఉంటుంది ఇన్సూరెన్స్. అంటే మనము ఎగ్జాంపుల్ ఒక 5 lakhs కనుక చేసుకుంటే 10 times పెట్టుకుంటే 15లో 50 లక్షలకు ఇన్సూరెన్స్ ఉంటుంది. లేదు 1.25 సరిపోతుంది అంటే 1,00,000 రూపాయలు కనుక డిపాజిట్ చేసుకుంటే 1,25,000కి ఇన్సూరెన్స్ ఉంటుందండి. ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్లో చాలా హై రిటర్న్ వచ్చే పాలసీ అని చెప్పుకోవచ్చు మనం. ఈ యూనిట్ లింక్డ్ పాలసీలో ఎల్ఐసిలో ఉన్న గొప్ప పాలసీ అంటే నివేశ్ ప్లస్ పాలసీ. ఇది మన పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్కు కానీ మ్యారేజ్కి కానీ ఏదైనా లాంగ్ టర్మ్ ప్రాసెస్ కనుక పెట్టుకుంటే ఈ నివేశ్ ప్లస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు డబ్బులు. ఇది హై రిటర్న్ వచ్చే పాలసీలో ఇది ఒకటని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే యూనిట్ లింక్డ్ పాలసీ అంటే షేర్ మార్కెట్ మీదనే మనకు వచ్చే ఆదాయం మాత్రం ఆధారపడి ఉంటుంది. షేర్ మార్కెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ పాలసీ గురించి కొంచెం డీప్గా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ కోసం నేను ఈ పాలసీ గురించి ఫాస్ట్గా చెప్పాను ఫ్రెండ్స్. బాయ్.